గవర్నర్కు తన విధి నిర్వహణలో సహాయపడుటకు మంత్రిమండలి ఉండాలి. మంత్రిమండలికి అధిపతిగా ముఖ్యమంత్రి ఉంటారు. ఇది రాజ్యాంగంలో ఏ అధికారంలో చెప్పబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అధికరణం 163. ఈ క్రింది వాటిలో ప్రధానమంత్రి పదవీ కాలం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నంత వరకు. రాష్ట్రపతి లేనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఏదైనా కారణంతో తన విధులను నిర్వహించలేనప్పుడు అతని విధులను ఎవరు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఉపరాష్ట్రపతి. క్రింది వాటిలో రాష్ట్రపతికి దేనిని రద్దు చేయడానికి అధికారం ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, లోక్సభ రద్దు చేయే అధికారం ఉన్నది. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల పార్లమెంట్ దానిని ఆమోదించాలి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తిరిగి సమావేశమైన 6 వారాలలో. రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమైనప్పుడు అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టడానికి ఏ అధికరణం ద్వారా రాష్ట్రపతికి అధికారం ఇవ్వబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అధికరణ 356. రాష్ట్రపతికి అతని విధులు నిర్వహించడానికి సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా మంత్రిమండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది అని ఏ అధికరణంలో పేర్కొనబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 74 ఆర్టికల్. మంత్రిమండలికి రాష్ట్రపతికి మధ్య ముఖ్య ప్రసార మార్గం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ప్రధానమంత్రి. డిప్యూటీ స్పీకర్ను తొలగించడానికి ఎన్ని రోజుల ముందు నోటీసు ఇవ్వాలి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. క్రింద తెలుపబడిన వాటిలో వీటిపై శాసనాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏ మరియు సి, కేంద్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు పార్లమెంటును సమావేశపరచవలెను? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కనీసం 2 సార్లు. రాజ్యసభ ద్రవ్య బిల్లును ఎన్ని రోజులలో తిరిగి పంపవలెను? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 14 రోజులు. భారత రాష్ట్రపతి కింది వాటిలో ఎలాంటి అత్యవసర పరిస్థితి విధించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. గవర్నర్ పదవి ఖాళీ అయితే దానిని ఎవరు చేపడతారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 5 జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటయ్యాయి. ఈ క్రింది వాటిలో పరిపాలనలో మంత్రులు ఎవరి సలహాలు తీసుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సివిల్ సర్వెంట్స్. క్రింది వాటిలో దేనిని రాష్ట్రపతి వాయిదా వేయగలరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పార్లమెంట్ ఏ సభనైనా. ఎవరి అనుమతి లేనిదే పార్లమెంటులో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టరాదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రాష్ట్రపతి అనుమతి లేనిదే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టరాదు. పార్లమెంటులో సభ్యుడు కాని వ్యక్తిని మంత్రిమండలిలో
మంత్రి పదవి ఇస్తే అతడు ఎంత కాలంలో పార్లమెంటు సభ్యత్వం పొందాలి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 6 నెలలు. క్రింది వాటిలో రాజ్యసభలో సమావేశాలు జరపడానికి కనీసం కోరం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మొత్తం సభ్యులలో 10వ వంతు. పార్లమెంటులో 2 సమావేశాల మధ్య గరిష్ట వ్యవధి ఎంత ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 6 నెలలు. క్రింది వాటిలో రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పించాలి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి తన విధిని నిర్వహించలేనప్పుడు తన స్థానంలో ఉపరాష్ట్రపతి ఎంతకాలం పదవిని నిర్వహిస్తాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గుర్తించబడిన కాలం వరకు. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఎంతకాలం వరకు అమలులో ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 6 నెలల వరకు ఉంటుంది. క్రింది వాటిలో భారతదేశంలో పాలన ఎవరిచే చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శిక్షణ గల ప్రభుత్వ ఉద్యోగులు. భారతదేశంలో కార్యనిర్వాహక అధికార ఉత్తర్వులు ఎవరి పేరు మీద జారీ చేయబడతాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాష్ట్రపతి పేరు మీద.